వెల్కమ్ టు ప్రభా కిచెన్. నేను మీ ప్రభా. బాగా పండిన అరటిపళ్ళు తీసుకున్నాను. బాగా పండిన ఇట్లా బాగా మనకి అరటిపళ్ళు ఇలా బాగా మగ్గిన అరటిపళ్ళని అయితే తీసుకొని వాటిని మొత్తం పైన తొక్కంతా తీసేసి వాటిని బాగా గిన్నెలో వేసేసి స్మాష్ చేసుకోవాలి. ఇలా బాగా పండాలి మనకి అరటిపళ్ళు. చూసారు కదా, నల్లగున్న అలా ఏమి ఉండదు. బాగా పైన తొక్కు నల్లగున్న లోపల అరటిపండు చూసారు కదా ఎలా ఉన్నాయో. ఇప్పుడు వీటిని అయితే అన్నిటినీ 6 అరటిపళ్ళు అయితే తీసుకున్నాను. బాగా స్మాష్ చేసుకోవాలన్నమాట. ఇలా ఒక విస్కర్ తీసుకొని ఇలా బాగా ఇట్లా మెత్తగా అయ్యేదాకా స్మాష్ చేసుకొని ఒక 3/4 కప్పు పంచదార అయితే వేసాను అన్నమాట. పంచదార వేసాను. పంచదార వేసాక మీగడ ఉంటుంది కదా, మనకి పాల మీద మీగడ ఉంటుంది కదా, అది బటర్ అంటారు కదా, బటర్ అయితే వేసుకున్నాను. అదే కప్పుతో 2 కప్పులు బటర్ అయితే వేసుకున్నాను. వేసుకొని వెనిలా ఎసెన్స్ ఉంటుంది కదా, వెనిలా ఎసెన్స్ కూడా వేసాను. వెనిలా ఎసెన్స్ వేసి ఒకే డైరెక్షన్లో బాగా కలుపుకోవాలి. పక్కన ఒక బౌల్ తీసుకుని బౌల్లో 2 కప్పులు మైదా పిండి అయితే తీసుకోవాలి. వంట సోడా తీసుకున్నాను. బేకింగ్ పౌడర్, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని స్పూన్తో అవన్నీ బాగా కలిసేటట్టు స్పూన్తో బాగా కలుపుకోవాలి. పిండి మొత్తం కలుపుకొని ముందుగా మనము కలిపి ఉంచుకున్న బనానాల్లో కొంచెం పిండి అయితే వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. కొంచెం వేసుకొని బాగా ఉండలు లేకుండా పిండిని అయితే బాగా కలుపుకోవాలి. క్రీమీ టెక్స్చర్ రావాలన్నమాట. మనకి క్రీమీ టెక్స్చర్ వస్తేనే మనకి చాలా బాగుంటుంది కేక్ అయితే. చూసారా, ఒకే డైరెక్షన్లో పిండిని బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా ఇక్కడ పిండి మొత్తం బాగా కలిసేటట్టు కొంచెం అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి. పిండిని బాగా కలుపుకొని కొంచెం ఇక్కడ నేను పాలు కూడా తీసుకున్నాను. అంటే మనం చూసుకొని తీసుకోవాలి పాలు. ఎందుకంటే కొంచెం మనకి పిండి కొంచెం గట్టిగా ఉంది కదా, కొంచెం లూజ్ రావాలి కాబట్టి పాలు అయితే తీసుకున్నాను. 1 కప్పు పాలు అయితే వేసి మళ్ళీ బాగా కలిసేటట్టు కలుపుకొని పైన ఫ్రూటీ టూటీ అయితే వేసుకున్నాను అన్నమాట. ఫ్రూటీ టూటీ వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇవి ఫ్రూటీ టూటీని పిండిలో బాగా కలిసేటట్టు ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. పిండిలో కలుపుకున్నాం కదా, కలుపుకున్నాక పైన మనం ఈ కలుపుకోవడంలోనే ఉంటుందండి కేకు నీట్గా రావడానికి. బాగా కలుపుకోవాలి. ఒక బౌల్ తీసుకొని కొంచెం అంత ఆయిల్ వేసి కొంచెం పిండిని అయితే డ్రెస్సింగ్ అయితే చేసుకోవాలి. మనం చేసుకొని ముందుగా మనము కలిపి ఉంచుకున్నాం కదా, కొంచెం అంత ఏ పిండి అయినా పర్లేదు, గోధుమ పిండి అయినా ఏదైనా సరే, పిండిని అయితే ఆయిల్ అంతా ఇలా గిన్నెకి అప్లై చేశాక కొంచెం అంత పిండిని మళ్ళీ వేసి గిన్నెకి మళ్ళీ కొంచెం మనం ఇలా అప్లై చేసుకోవాలి. పిండేసాం కదా, పిండేసి బౌల్కి మొత్తం ఇలా పిండిని అయితే మనం అప్లై చేసేసుకోవాలన్నమాట. చేసుకున్నాక ముందుగా మనము కలిపి ఉంచుకున్న బ్యాటరీ మొత్తం ఈ బౌల్లో అయితే వేసేసేయాలన్నమాట. మొత్తం బౌల్లో వేసేసి కొంచెం అంటే బబుల్స్ లేకుండా కొంచెం ఇట్లా గిన్నెని ఇట్లా మనం నేను వీడియో క్లిప్ మిస్ అయింది, కొంచెం ఇట్లా కిందకి ఇట్లా తట్టాలి గిన్నెని. పైన డెకరేషన్ కోసం అని చెప్పేసి ఖర్జూరాలు అయితే పెట్టుకుంటున్నాను. ఖర్జూరాలు పెట్టుకొని కొంచెం మళ్ళీ పైన టూటీ అయితే వేసుకోవాలి. టూటీ వేసుకొని కొంచెం బాదం కూడా వేసాను. కలర్ఫుల్గా ఉంటుంది కదా, చాలా కలర్ఫుల్గా ఉంది కదా కేక్ అయితే. మరి అయ్యాక ఎలా ఉంటుందో చూడాలి. పైన టూటీ వేసుకున్నాక కొంచెం బాదం కూడా 1 కప్పు బాదం అయితే వేసాను. సన్నగా కట్ చేసుకొని బాదం కూడా వేసేసుకోవాలి. చూసారు కదా ఎంత బాగుందో కేక్ అయితే. మందంగా ఉన్న కుక్కర్ గిన్నె అయితే తీసుకొని అందులో సాల్ట్ వేసాను.
ఫ్రీ హీట్ చేసుకోవాలి. సాల్ట్ వేసి మూత పెట్టి ఫ్రీ హీట్ చేసుకోవాలి. ఫ్రీ హీట్ చేసుకున్నాక మనం కేక్ని అయితే అందులో ఉంచాలన్నమాట. చూసారా, కేక్ అయితే మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిందనమాట. చాలా బాగా కుక్ అయింది. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి అయితే కేక్ని అయితే తీసుకుందాము. అని కాలుతుంది, అసలు పట్టుకోరాలేదు నాకైతే. చూసారా ఎలా వచ్చిందో చూద్దాం ఒకసారి. సూపర్ వచ్చింది కేక్ అయితే మాత్రం, చాలా బాగా వచ్చింది. చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో కేక్ అయితే, చాలా బాగుంది కదా. అసలు ఎంత స్పంజీగా మీకు కట్ చేస్తుంటేనే తెలుస్తుంది. చాలా బాగా వచ్చింది, చాలా సాఫ్ట్గా, చాలా బాగుంది. టేస్ట్ కూడా ఎంత బాగుందంటే చాలా బాగుంది. చూసారా, ఇట్లా కోస్తుంటేనే మనకి ఇట్లా తెలిసిపోతుంది కదా మీకు. చాలా బాగా వచ్చింది అసలు. అది చూసారా ఎంత బాగా వచ్చిందంటే కేకు చాలా బాగుంది. చక్కగా మనం ఇంట్లోనే పండిన అరటి పండ్లు ఉంటే అయ్యో వేస్ట్ అయిపోతాయి అనుకోకుండా ఇలా చేసుకున్నాం. ఇంట్లో వాళ్ళందరూ తినచ్చు. నా కేక్ నచ్చితే